హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భరత్ ప్రవర్తన చూసి అవని అయితే చాలా బాధపడుతుంది. పైగా భరత్ తనని అక్క కాకుండా యావండి అని పిలవడం, ఇక భరత్ తనకి దూరం అవుతున్నాడేమో అని ఇక అవని చాలా బాధగా కిచెన్లోకి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా వెనక నుంచి పల్లవి అయితే బో అని ఇక అవనిని భయపెడుతుంది. అవని, ఏయ్ ఏంటి చిన్నపిల్ల చేష్టలు, అయినా నువ్వేంటి కొత్తగా ప్రవర్తిస్తున్నావు అంటూ ఇక అవని అయితే పల్లవిని అడగడంతో పల్లవి, అయ్యో ఏంటక్క, జోక్ చేసినప్పుడన్నా కాస్త నవ్వచ్చు కదా, నవ్వు రావట్లేదా? ఇక రాదులే, ఒకవేళ నువ్వు రావాలనుకున్నా రానివ్వకుండా నేను చూసుకుంటాలే అంటూ ఇంకా పల్లవి అయితే అవనితో అంటుంటే అవని ఒక్కసారిగా పల్లవి వైపు చూసి, ఏయ్ అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, నీకు ఎలా చెప్తే అర్థమవుతుంది అంటూ అవని అయితే పల్లవి మీద విసుక్కుంటూ ఉంటుంది. ఇక పల్లవి, అక్క నువ్వెందుకు కంగారు పడతావు, కాస్త నేను చెప్పేది వింటే నీకు అనుకోకుండానే కోపం వస్తుంది, అలాగే కళ్ళల్లో నుంచి నీళ్లు వరదలా పొంగుకొస్తాయి అని అంటుంటే, ఏయ్ చూడు భరత్ చూసావుగా, తను చెప్పకుండానే వచ్చి ప్రణతిని తీసుకుని ఇంటికి వెళ్ళాడు. ఇక ప్రణతి ఎన్నడికి ఇంటి నుంచి వెళ్ళదని నువ్వు ఏదేదో చెప్పావు, కానీ భరత్ మనసులో ప్రణతి మీద ఉన్న ప్రేమే తిరిగి మళ్ళీ తను ఇంటికి వచ్చి ప్రణతిని తీసుకెళ్లేలా చేసింది. అయినా నువ్విలా గొడవ పడి ఏం సాధించాలనుకుంటున్నావు అని అంటుంటే, అయ్యో అక్క, నేను నీతో గొడవ పడ్డానికి రాలేదక్క, నీకొక గుడ్ న్యూస్, కాదు బ్యాడ్ న్యూస్. నాకు గుడ్ న్యూసే, కాకపోతే నీకే బ్యాడ్ న్యూస్. భరత్ అలాగే ప్రణతి ఇంటికి వస్తారని అక్కడ అదే మీ అమ్మ మీనాక్షి హారతి పల్లెంతో సిద్ధంగా ఉంటుంది. కానీ ఎంత ఏదో చూసినా అనవసరం, భరత్ ప్రణతితో వెళ్ళనే వెళ్ళడు అని అంటుంటే, ఏయ్ ఏంటిది పిచ్చి పిచ్చిగా వాగుతున్నావా అని అంటుంటే, లేదక్కా మంచిగానే మాట్లాడుతున్నాను కదా, నేను చెప్పేది నీకు క్లారిటీగా అర్థమవలేదనుకుంటా. చూడక్క, భరత్ మీ ఇంటికిక వెళ్ళనే వెళ్ళడు. భరత్ ఇప్పుడు ఎక్కడున్నాడో తెలుసా? మా ఇంట్లో, మా అమ్మ దగ్గర అని చెప్పడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు, భరత్ రాజేశ్వరి పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాడా అని అంటుంటే, అవునక్క అక్కడికే వెళ్ళాడు, ఇకపై అక్కడే ఉంటాడు అని చెప్పి ఇక పల్లవి వెళ్తూ వెనక్కి తిరిగి, ఏంటక్క బాధ ఒక్కసారిగా గుండెల్లో నుంచి పొంగుకొస్తుందా, కోపం తన్నుకొస్తుందా, కానీ నువ్వేం చేయలేవు అనుకుంటూ పల్లవి అయితే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా అవని అయితే పల్లవి చెప్పిన మాటలకి షాక్ అయిపోతుంది. ఇక ఇక్కడ చూస్తే మీనాక్షి అయితే భరత్ ప్రణతితో ఇంటికొస్తాడని తన కోసం హారతి పల్లెంతో బయట నుంచుని ఎదురు చూస్తూ ఉంటుంది. అలాగే చక్రధర్ కూడా గుమ్మం దగ్గర నుంచుని ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక మీనాక్షి అయితే, ఏంటండి వీడు ఇంకా రాలేదు, ప్రణతిని తీసుకుని వస్తా అని చెప్పాడు కదా, మరి రాలేదేంటి అని అంటుంటే ఇక చక్రధర్, అబ్బబ్బా ఏంటి మీనాక్షి నీకు ఇంత కంగారు, వచ్చేవాడు ఇక్కడికే వస్తాడు కదా, ఎక్కడికి వెళ్తాడు, అక్కడ భరత్ కూర్చుని వాళ్ళక్క బావ వాళ్ళతో మాట్లాడుతున్నాడేమో, మరి రావడానికి టైం పడుతుంది కదా అంటూ చక్రధర్ మాట్లాడుతూ ఉంటే చక్రధర్ మాటలకి మీనాక్షి అయితే, వాడికి మళ్ళీ చెప్పాను ప్రణతిని తీసుకుని త్వరగా రాని, మరి ఇప్పుడెందుకు మాటలు, సరేలే వాళ్ళక్కతో మొన్న కాస్త కోపంగా మాట్లాడాడు కదా, ఇప్పుడు ప్రశాంతంగా మాట్లాడితే చాలు అంటూ ఇక మీనాక్షి అయితే అలాగే గుమ్మం బయటున్న మెట్ల మీద కూర్చుని హారతి పల్లెంతో ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా భరత్ అయితే ప్రణతిని తీసుకుని నేరుగా రాజేశ్వరి ఇంటికి వెళ్తాడు. ఒక్కసారిగా ప్రణతి, భరత్ ఇక్కడికి తెచ్చావేంటి అని అంటుంటే, దిగు చెప్తాను అంటూ ఇక ప్రణతిని తీసుకుని భరత్ నేరుగా రాజేశ్వరి ఇంట్లోకి వెళ్తాడు. ఒక్కసారిగా ప్రణతిని చూసిన పెద్దావిడ, అమ్మ ప్రణతి అంటూ ఇక ప్రణతి దగ్గరికి వెళ్తుంది. ప్రణతి అయితే, అమ్మమ్మ నానమ్మ బావున్నావా అంటూ ఇక ప్రణతి కూడా పెద్దావిని పలకరిస్తుంది. ఇదిగో
ఇలా ఉన్నానే, మీ ఆయన నిన్ను ఇక్కడికి తెచ్చాడేంటి అని చెప్పి ఇక పెద్దావిడైతే ప్రణతిని అడగడంతో ఇంతలో రాజేశ్వరి, నాన్న భరత్ వచ్చావా, నీకోసమే ఎదురు చూస్తున్నాను, ప్రణతిని తీసుకొచ్చావా అని అంటుంటే, తెచ్చానమ్మా, అదిగో ప్రణతి అని చెప్పి ఇక ప్రణతిని చూపించడంతో ఒక్కసారిగా రాజేశ్వరి ప్రణతిని చూసి షాక్ అవుతుంది. భరత్, ప్రణతిని తీసుకుని ఇక్కడికొచ్చావేంటి అని అడగడంతో, అమ్మా ఇకపై నేను ఇక్కడే ఉంటాను, ఆ ఇంటికి వెళ్ళను అని చెప్పడంతో ఒక్కసారిగా భరత్ మాటలకి రాజేశ్వరి చాలా అంటే చాలా ఆనందపడిపోతుంది. ఇక ప్రణతి అయితే, భరత్ ఏం మాట్లాడుతున్నావు, ఇక్కడ ఉండడం ఏంటి మనం అని అంటుంటే, అవును ఇకపై మనం ఇక్కడే ఉంటున్నాం, ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం మాత్రం ఇక్కడే ఉంటున్నాం అని చెప్పి ఇక భరత్ మాట్లాడుతుంటే, భరత్ నీకేమన్నా పిచ్చి పట్టిందా, అక్కడ అత్తయ్య మావయ్య గారు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు, చూడు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు చాలా తప్పు, ముందు ఇంటికెళ్దాం పదా అంటూ ఇక ప్రణతి మాట్లాడుతూ ఉంటే ప్రణతి మాటలకి అక్కడే ఉన్న పెద్దావిడ రాజేశ్వరి, వాడు ఇక్కడే ఉంటున్నాడంటే నువ్వేం మాట్లాడవేంటి, అయినా వాడేంటి ఇక్కడుండడం అని మాట్లాడుతూ ఉంటే ఇక రాజేశ్వరి, అమ్మా నువ్వు కాస్త సైలెంట్గా ఉండు, చూడు భరత్ నా కన్న కొడుకు లాంటివాడు, కొడుకు తల్లి దగ్గర ఉంటానంటే ఏ తల్లన్నా కాదంటుందా, పైగా వాడు ఆవేశంలో ఉన్నాడు, తొందరపడి ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, చూడమ్మా వాడితో ఎలా మాట్లాడాలో నాకు తెలుసు, ముందు నువ్వు వాడి కోసం వెళ్ళి టిఫిన్ చెయ్యి, నీ మానవరాలు కూడా వచ్చిందిగా అంటూ ఇక రాజేశ్వరి అయితే పెద్దవాడితో చెప్పడంతో, ఏంటి రాజేశ్వరి ఇలా ప్రవర్తిస్తుంది, వీడిని తీసుకొచ్చి కొడుకు అంటూ నెత్తిన పెట్టుకుంటుంది, రేపొద్దున కొడుకని ఆస్తి కూడా ఇస్తుందా ఏంటి అని చెప్పి పెద్దావిడైతే తన మనసులో ఆలోచించుకుంటూ అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్తుంది. ఇక రాజేశ్వరి, నాన్న భరత్ నువ్వు చెప్పేది నిజంగా నిజమా, నువ్వు ఇక్కడే ఉండిపోతావా, నాతోనే ఉండిపోతావా అని అంటుంటే, అవునమ్మా, మీరు చూపించే ప్రేమకి అలాగే మీరు నా మీద చూపించే కేరింగ్కి ఇక మిమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను, ఆ ఇంట్లో నాకు ఉండాలనిపించట్లేదు, మా అమ్మతో మళ్ళీ చెప్పాను, ఆ చక్రధర్ అక్కడుంటే నేనుండను అని, కానీ ఆ చక్రధర్ని పంపించకుండా అక్కడే ఉంచారు అంటే నేను ఉండడం ఇష్టం లేకే కదా, మరి నన్ను వద్దనుకున్నప్పుడు ఆ చక్రధరే కావాలనుకున్నప్పుడు ఇక నేను ఆ ఇంట్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, అందుకే ఇక నుంచి నేను అక్కడికి వెళ్ళదలుచుకోలేదు అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేశ్వరి తన మనసులో, భరత్ చాలా మారిపోయాడు, ఇప్పుడు భరత్కి ఎవరెన్ని చెప్పినా నా నుంచి అస్సలు వేరవలేడు, నా కొడుకుని నా దగ్గరికి తెచ్చుకున్నాను, నిదానంగా వాడి కన్న తల్లిని నేనే అన్న నిజాన్ని నా కొడుక్కి చెప్పేస్తాను, నా కొడుకుని మహారాజుగా చూసుకుంటాను, అయినా కోట్ల ఆస్తికి వారసుడు, అలా అద్దె కొంపల్లో తిండికి నిద్రకి కూడా ఇబ్బంది పడటం నాకు అస్సలు ఇష్టం లేదు అంటూ తన మనసులో అనుకుంటూ, నాన్న భరత్ నువ్వు ఎన్ని రోజులు కావాలన్నా ఇక్కడే ఉండు, ఇది నా ఇల్లు కాదు నాన్న, నీ ఇల్లు, ఈ ఇంటిని నీ ఇల్లు అనుకుని ఉండు అంటూ ఇక రాజేశ్వరి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ప్రణతి, అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు, భరత్ ఏదో ఆవేశంలో నిర్ణయం తీసుకున్నాడు, అట్లాంటి భరత్కి మీరు నచ్చ చెప్పి పంపించాల్సింది పోయి ఇలా ఇక్కడే ఉండమని చెప్తున్నారు, భరత్ కోసం అక్కడ అత్తయ్య గారు 1000 కళ్ళతో ఎదురు చూస్తారు, మీరు చెప్పకుండా ఇలా మాట్లాడడం నాకు అస్సలు నచ్చలేదు, అయినా మావయ్య గారి మీద కోపంతో మీరిలా భరత్ని ఇక్కడే లాక్ చేయడం నాకు అస్సలు నచ్చలేదు అంటూ ప్రణతి మాట్లాడుతూ ఉంటే, ప్రణతి నీకింతకు ముందే చెప్పాను, నీకిష్టమున్నా ఇష్టం లేకపోయినా నేను కావాలి అనుకునేటప్పుడు నేనెక్కడుంటే నువ్వు కూడా అక్కడే ఉండాలి, అంటే నేను ఇక్కడే ఉంటా కాబట్టి నువ్వు కూడా నాతోనే ఉండాలి, పద లోపలికి అంటూ ఇక లగేజీని అలాగే ప్రణతిని తీసుకుని తన గదిలోకైతే తీసుకెళ్లిపోతాడు. ఇక రాజేశ్వరి అయితే సోఫాలో కాలు మీద కాలేసుకుని కూర్చుని, భరత్ ఇక నాకు పూర్తిగా దగ్గరైపోయాడు, అంటే ఆల్మోస్ట్ ఇక
ఆ మీనాక్షిని వద్దనుకుంటున్నాడని అర్థమైపోయింది. ఇంకా భరత్ని శాశ్వతంగా ఇక్కడే ఉంచుకోవడానికి నేను ఇంకొక అడుగు ముందుకేయాలి అని చెప్పి ఇక రాజేశ్వరి అనుకుంటుంది. ఇక్కడ చూస్తే పెద్దావిడ పల్లవికి ఫోన్ చేసి, ఏయ్ మొద్దు మొహందానా, నువ్వు మీ అమ్మ కలిసి ఏదో చెయ్యాలని ఆ భరత్ గారిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. వాడు రేపొద్దున ఈ ఆస్తికి వారసుణ్ణి అంటాడు, అప్పుడేం చేస్తావు అని అంటుంటే, అయ్యో అమ్మమ్మ, నువ్వు ఏదో చూసి ఏదో అనుకుంటున్నావు. మామ్ చెప్పింది కదా, ఇదంతా భరత్ని తన వైపుకు తిప్పుకోవడానికి ఒక ప్లాన్ అని, మరెందుకు ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, ఏమోనే, మీ అమ్మని చూస్తుంటే భరత్ మీద తను నిజంగానే చెప్పలేనంత ప్రేమని పెంచుకున్నట్టుగా అనిపిస్తుంది. భరత్ మీద చూపించే ప్రేమని చూస్తుంటే అది నాకు నాటకంలా అనిపించట్లేదు, నిజంగా అనిపిస్తుంది అంటూ పెద్దావిడైతే పల్లవితో చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక పల్లవి అయితే, ఇదేంటి అమ్మమ్మ ఇలా మాట్లాడుతుంది, మామ్ ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడం కోసం భరత్ని తన వైపుకు తిప్పుకున్నట్టే భరత్ తన మాటలతో మామ్ మనసుని గెలుచుకొని నిజంగానే కొడుకుగా దగ్గరైపోతాడా అంటూ ఇక పల్లవి ఆలోచనలో పడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక మీనాక్షి అయితే ఎంతసేపటికి భరత్ రాకపోవడంతో ఇంకా అవనికి ఫోన్ చేస్తుంది. ఒక్కసారిగా అవని మీనాక్షి ఫోన్ చూసి చాలా బాధపడుతుంది. ఇక అక్కడే ఉన్న అక్షయ్, అవని ఏమైంది, అత్తయ్య ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయకుండా అలా బాధపడుతున్నావేంటి అని అంటుంటే, ఏవండి అమ్మ ఎందుకు ఫోన్ చేసిందో తెలుసా, భరత్ ప్రణతి ఇంకా రాలేదేంటని అడగడానికి ఫోన్ చేస్తుంటుంది అని అంటుంటే, ఏంటి అవని అలా మాట్లాడుతున్నావు, అత్తయ్య ఎందుకు ఫోన్ చేశారో తెలుసుకో ఫస్ట్. ఒకవేళ భరత్ గురించి అడిగితే తను ఇక్కడే ఉన్నాడని, కొద్ది రోజులు భరత్ ఇక్కడే ఉంటాడు, తనకి నచ్చ చెప్పి తనని మార్చిన తర్వాత అక్కడికి పంపిస్తామని నువ్వే అత్తయ్య గారితో ఏదో ఒకటి చెప్పు అని అంటుంటే, ఏవండి అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక నేను అబద్ధం చెప్పచ్చు, కానీ భరత్ ఇక్కడ కాకుండా రాజేశ్వరి పిన్ని ఇంట్లో ఉన్నాడన్న సంగతి తెలిస్తే మాత్రం అమ్మ చాలా బాధపడుతుంది. అలాగే భరత్ తనకి దూరం అయిపోతున్నాడని కుమిలిపోతుంది. నాకేం చేయాలో అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే, చూడు అవని, ముందు అత్తయ్య గారితో మాట్లాడు, తర్వాత మావయ్య గారికి చెప్పి అత్తయ్య గారికి నిజం తెలియకుండా ఏదో ఒక రకంగా మేనేజ్ చేయమని చెప్దాం అని చెప్పడంతో సరేనండి అంటూ ఇంకా అవని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఇక మీనాక్షి అయితే, అమ్మా అవని, భరత్ ఏంటమ్మా ఇంకా రాలేదు అని అడగడంతో ఆ మాటలకి ఇక అవని, అమ్మా భరత్ ఇక్కడే ఉన్నాడు, భరత్ ఈ మధ్యన విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు కదా, భరత్లో మార్పు తీసుకురావడం కోసం ప్రణతి కొద్ది రోజులు భరత్ని ఇక్కడే ఉండమని అడిగింది. ప్రణతి మాటని కాదనలేక భరత్ కూడా ఇక్కడ ఉంటానని అన్నాడు. అమ్మా నువ్వేం కంగారు పడకు, వాడు ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడు. ఇక అవని అన్న మాటలకి మీనాక్షి అయితే, ఏంటి భరత్ రావట్లేదా, వాణ్ణి ఒక్కరోజు కూడా చూడకుండా ఉండలేను, 4 రోజులు భరత్ దూరంగా ఉంటున్నాడా అంటూ మీనాక్షి మాట్లాడుతుంటే, అమ్మా భరత్లో మార్పు తీసుకురావడం కోసమే కదా ఇదంతా చేస్తుంది, మరి నువ్వలా బాధపడుతుంటే ఎలా అమ్మా అంటూ ఇక అవని అయితే మీనాక్షికి నచ్చ చెప్తుంది. మీనాక్షి కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా తాను పెట్టిన హారతి పళ్ళని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతుంది. ఇక అదంతా చూసిన చక్రధర్, మీనాక్షి ఏమైంది అని అడుగుతుంటే, ఏవండి భరత్ ప్రణతి ఒక 4 రోజులు అక్కడే ఉంటారట, అవని ఫోన్ చేసింది, అందుకే ఇంకెందుకు ఇదంతా అంటూ ఇక మీనాక్షి అయితే బాధగా తన గదిలోకి వెళ్ళిపోతుంది. చక్రధర్ అయితే, ఏంటి భరత్ అక్కడ ఉంటా అన్నాడా, లేదు భరత్ అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉండడు, ఏదో జరిగిందంటూ ఇక చక్రధర్ చాలా కంగారుగా ఇక అవనికి ఫోన్ చేస్తాడు. అవని అయితే చక్రధర్ ఫోన్ రావడంతోనే ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి జరిగిందంతా కూడా చక్రధర్కి చెప్తుంది. ఒక్కసారిగా చక్రధర్ కోపంతో రగిలిపోతాడు. రాజేశ్వరి అయితే అనుకున్నది చేసేసిందనమాట, భరత్ని మీనాక్షికి శాశ్వతంగా దూరం చేసేసిందనమాట. చూడు అవని, రాజేశ్వరి తను చాలా తెలివిగా భరత్ని మీనాక్షి నుంచి లాక్కోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించి తను అనుకున్నది నెరవేర్చుకుంది. మరి
ఇక్కడ మీనాక్షి ఎంతలా బాధపడుతుందో కాస్తైనా ఆలోచించాలి కదా. చూడు, మరి భరత్ని తన సొంతం చేసుకున్నప్పుడు అలాగే తన కూతురైన పల్లవిని కూడా మీనాక్షికి దగ్గర చేయాలి కదా అని అంటుంటే, నాన్న మీరు కంగారు పడకండి, కాస్త నేను చెప్పేది ప్రశాంతంగా వినండి అంటూ అవని అయితే ఇక చక్రధర్కి ఏదో చెప్తుంది. ఇంకా చక్రధర్ అమ్మ అవని, మీనాక్షిని ఏదో ఒకటి చేసి తనకి నచ్చ చెప్తాను, కానీ ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందా? పల్లవి చాలా తెలివైంది, తను కాస్త అనుమానం వచ్చిన తర్వాత ముందుగా జాగ్రత్త పడిపోతుంది అని చెప్పడంతో, నాన్న అదంతా నేను చూసుకుంటాను, అక్కడ అమ్మని మీరు జాగ్రత్తగా చూసుకోండి అంటూ అవని అయితే ఇంకా చక్రధర్తో చెప్తుంది. ఇది ఇలా ఉండగా ఇక రాజేశ్వరి అయితే సోఫాలో కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండగా ఇంకా తను పిలిపించిన మేనేజర్ అలాగే లాయర్ వస్తారు. ఒక్కసారిగా వాళ్ళిద్దరిని చూసిన రాజేశ్వరి, మీకోసమే ఎదురు చూస్తున్నాను, వచ్చి కూర్చోండి అని చెప్పడంతో ఇక వాళ్ళైతే కూర్చుంటారు. ఇక వాళ్ళతో మాట్లాడుతూ, చూడండి, ఇంతవరకు ఈ ఆస్తి మొత్తాన్ని చక్రధర్ భార్యగా చూసుకున్నాను, ఇకపై నా కొడుకు నా వారసుడిగా భారత్ ఈ ఆస్తిని ఈ కంపెనీల్ని చూసుకుంటాడని వీళ్ళమ్మా రాయించమన్నాను, రాయించారా అని అడగడంతో ఇక లాయర్ గారు, మేడం మీరు చెప్పింది చెప్పినట్టుగా వీళ్ళమ్మ రాయించాను, ఇదిగోండి అంటూ ఇక డాక్యుమెంట్స్ ని ఇవ్వడంతో ఇక రాజేశ్వరి అయితే ఆ డాక్యుమెంట్స్ చూసి, ఈ యావదాస్తికి నా కొడుకుని వారసుని చేస్తున్నాను, ఇక నా కొడుకు నా నుంచి ఎక్కడికి వెళ్ళడు అంటూ ఇక రాజేశ్వరి అయితే తెగ ఆనందపడిపోతుంది. ఇంతలో పల్లవి మమ్మీ అంటూ గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా పల్లవి అరుపుని విన్న రాజేశ్వరి తన చేతిలో ఉన్న డాక్యుమెంట్స్ ని ఇక కిందకి దాచిపెడుతుంది. ఇంకా రాజేశ్వరి అలా చేయడం చూసిన పల్లవి కోపంగా, మామ్ ఎందుకు మామ్ నన్ను చూసి ఆ డాక్యుమెంట్స్ ని దాచిపెడుతున్నావు? చూడు మామ్, ఇదంతా అవని మీద పగ తీర్చుకోవడం కోసమే చేస్తున్నాను అని చెప్పావు, మరి ఆస్తి మొత్తాన్ని మా భరత్కి రాయడమేంటి? అసలు భరత్ నీ కన్న కొడుకా? భరత్ నీకు ఏమవుతాడని భరత్ని మన వైపుకు తిప్పుకుంది ఆ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి కదా. మరి అలా కాకుండా ఇప్పుడు భరత్ని నిజంగానే నీ సొంత కొడుకు అన్నట్టుగా ఫీల్ అయిపోయి నీ యావదాస్తిని భరత్ పేరుని పెట్టడమేంటి? ఇదంతా చూస్తుంటే నాకేదో గందరగోళంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అయితే రాజేశ్వరిని నిలదీస్తూ ఉంటే ఒక్కసారిగా డోర్ చాట్న ఉన్న భరత్ ఇదంతా కూడా వింటాడు. ఇక రాజేశ్వరి అయితే పల్లవికి ఇప్పుడు ఏం చెప్పినా వినిపించుకోదు. ఒకవేళ పల్లవికి భరత్ నా కన్న కొడుకని నిజం చెప్తే తను నా కన్న కూతురు కాదన్నా నిజాన్ని కూడా బయట పెట్టాలి. ఇప్పుడు ఏదో ఒకటి చేసి పల్లవికి ఉన్న కోపాన్ని తగ్గించాలని చెప్పి రాజేశ్వరి తన మనసులో అనుకుంటూ, చూడు పల్లవి, నేను చేస్తుంది ఇదంతా ఒక చిన్న నాటకం మాత్రమే. భరత్కి ఆల్రెడీ లగ్జరీ లైఫ్ని అలవాటు చేసి శాశ్వతంగా ఆ కుటుంబానికి దూరం చేశాను. ఇక కన్న తల్లిని కూడా కాదని నేనే తన కన్న తల్లిలాగా అనుకుని తను నా దగ్గరికి వచ్చేశాడు. ఇక కొడుకు దూరం అయ్యాడన్న బాధతో ఆ మీనాక్షి కుమిలి ఏడుస్తుంది. అది చూసినా మీ నాన్న దీన్నంతటికీ నేనే కారణమంటూ అక్కడి నుంచి నేరుగా వచ్చి నా కాళ్ళ మీద పడి బ్రతిమలాడతాడు. దీనంతటి కోసం ఒక ఆయుధాన్ని వాడాలి కదా, అదే ఈ ఆస్తి డాక్యుమెంట్స్. ఇవి రియల్ కాదు, ఓన్లీ ఫేక్ అని చెప్పి రాజేశ్వరి మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా పల్లవి, మామ్ ఏమంటున్నారు? అది రియల్ కాదా ఫేకా అని అంటుంటే, అవును బేబీ, భరత్ కిందకు నా ఆస్తిని రాసిస్తాను. అసలు నువ్వు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఇదంతా అమ్మ చెప్పిన మాటలకి కదా అంటూ ఇక రాజేశ్వరి అయితే పల్లవికి నచ్చ చెప్తూ ఉంటే ఆవేశంగా భరత్ అయితే తన గదిలో నుంచి బయటికి వస్తాడు. ఓ అంటే దీనంతటికి కారణం మీరు మా అక్క మీద తీర్చుకోవాల్సిన పగని ప్రతీకారాల్ని నన్ను అడ్డం పెట్టుకుని మా అమ్మని బాధ పెడుతున్నారనమాట అంటూ ఇక భరత్ అయితే వాళ్ళిద్దరిని నిలదీస్తూ ఉంటాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో నిజం తెలుసుకున్న భరత్ ఏం చేయబోతున్నాడు, అలాగే అవని రాజేశ్వరికి ఎలా బుద్ధి చెప్పబోతుంది, తిరిగి భరత్ని మీనాక్షి దగ్గరికి ఎలా చేర్చబోతుంది,
ఇక అవని వేస్తున్న ప్లాన్ ఏంటో తెలుసుకోవడానికి మీరు లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.